ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానం చదువుకుందాం. రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. ప్రభునందు ప్రియులారా, ఆ దినము అపోస్తలుడైన పౌలు చేత రోమా సంఘంతో మాట్లాడుతూ ఉంటే ఈ పత్రిక రాపిస్తూ ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చే గొప్ప సందేశం ఏంటంటే, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానకర్త అయిన దేవుడు ఆ కృపను దయచేస్తాడు. ఈరోజు చాలా కుటుంబాల్లో మనం చూస్తే శాంతి కలగట్లేదు. వారు చెప్తారు, నా కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. ఇది ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఇక జీవితంలో రాదా? ఇక నా కుటుంబం ఎప్పుడు? ఇక నా భర్త ఇలానే, నా భార్య ఇంతేనా, నా పిల్లలు ఇంతేనా, ఇక నా జీవితం ఇంతేనా అని చాలామంది చాలా ప్రశ్నార్థంగా వాళ్ళ జీవితంలో ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లోకి వెళ్ళిన వాళ్ళని చూస్తే పేదరికం, అప్పులు, లేకపోతే అనారోగ్యతలు, కొన్ని కష్ట నష్టాలు, సమస్యలు వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. భర్త సరిగా ప్రేమ లేకపోవటం, కుటుంబాన్ని సరిగా పరిపాలించకపోవటం, సరిగా పని చేయకపోవటం, భార్య కుటుంబాన్ని సకపెట్టకపోవటం, జ్ఞానవంతురాలుగా లేకపోవటం, అలాగనే కుటుంబంలో పిల్లలు వాళ్ళ యొక్క ఇష్టాజితమైన జీవితాన్ని జీవించటం. ఆ కుటుంబాన్ని చూస్తే భర్త ఒక దారి, భార్య ఒక దారి, పిల్లలు ఒక దారి. చూస్తే ఆ కుటుంబాల్లో శాంతి కనపడదు, సమాధానం కనపడదు, నెమ్మది కనపడదు. ఒకవేళ ఈరోజు మీ కుటుంబాలు కూడా ఎలా ఉన్నాయా అయితే మీరు గమనించండి. నిజంగా త్రాగుబోతు భర్త, లోకానుసారి యొక్క లోకాశలతో నింపబడిన భార్య, లోకంలో విచ్చలివిడిగా భయభక్తులు లేకుండా జీవించే పిల్లలు, ఇలా చూస్తే ఆ కుటుంబంలో శాంతి ఉంటుందా? సమాధానం ఉంటుందా? నిజంగా సమాధానమైన కుటుంబాలు ఉంటాయి. ఒక ప్రాంతంలో ప్రియమైన దేవుని బిడ్డలు ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఆ కుటుంబంలో చూస్తే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ప్రభువుని నమ్ముకుంది. కానీ అమ్మాయి ప్రభువుని నమ్ముకుంది కానీ ప్రియమైన దేవుని కుటుంబంలో చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఎప్పుడు తన ఇంట్లో గొడవలు, తన చుట్టూ గొడవలు, బంధువులతో గొడవలు, అందరితో గొడవలు. చూసినట్లయితే అలాగా ఆ కుటుంబంలో ఆమె జీవిస్తూ ఉండేది. అలా జీవిస్తూ ఇలా ఎప్పుడు చూసినా పేరుకు ప్రభువుని నమ్ముకుంది కానీ ఎప్పుడు చూసినా గొడవలే, కుటుంబీకులతో గొడవలు, చుట్టుపక్కల అందరితో గొడవలే. ఆమె ఒకరోజు బాధపడుతుంది, ఏంటిది ఎప్పుడు చూసినా సమాధానం లేకుండా, శాంతి లేకుండా ఏంటనంటే, దేవుడు మెల్లని స్వరంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటే, ఓ సహోదరి, నీవు శాంతితో సమాధానంతో ఉన్నావా అని అంటే ఆమె అనుకుంటుంది, అయ్యో నేనే కదా బాధపడే వ్యక్తిని అని. అయితే నీవు ఎందుకు ఇలాగా ఉన్నావు? అసలుకి ఒక మాట అడుగుతాను, నీ శాంతి సమాధానం లేకపోవటం గల కారణం నీవు అనుసరించే ఈ విధానాలే కదా. ఒకవేళ నీ కుటుంబం కొరకు నువ్వేం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడిగాడంట. అప్పుడు ఎమ్మటే ఆమె లేచి చాలా బాధపడి, అయ్యో నేను ప్రభువుని అన్నాడు, నా అసమాధానానికి, అశాంతికి నిజంగా కారణం ఇదే కదా అని చెప్పి తర్వాత తను ఏం చేసిందంటే ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ప్రభువా, నాకు సమాధానం కావాలి, సమాధానకర్తవు నీవు, సమాధానం కలగ చేయాలి అని చెప్పి ప్రార్థన చేస్తామంటే, ఆ ఇంట్లో కుటుంబంలో తనకు అసమాధానాన్ని కలగటానికి గల కారణము ఏవైతే ఉన్నాయో, సాతాను ఏది విజృంభించి ఆ కుటుంబంలో, తన హృదయంలో కానీ తన కుటుంబంలో కానీ చుట్టుపక్కల సమాధానం లేని స్థితిలో ఉన్నారో, ఆమె ప్రార్థనతో సాతాను తలను శీఘ్రంగా చితగొట్టేసిందండి, తొక్కింది. ప్రార్థనతో యేసు నామములో వారికి మా మధ్యన అసమాధానం ఉండకుండాగాక, వారికి మా మధ్యన ఎటువంటి అసమాధానం లేకుండాగాక అని చెప్పి ప్రార్థన చేసింది. కొన్ని రోజులకి సమాధానకర్త అయిన దేవుడు సాతాను తలను శీఘ్రంగా కాళ్ళ కింద చితగొట్టించాడండి. ఆ తర్వాత సాతాను అక్కడ ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయి దేవుడే ఆ కుటుంబాన్ని సమాధానం తీసుకొచ్చాడు. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఒకవేళ నీవు కూడా నీ కుటుంబంలో చుట్టుపక్కల స్నేహితుల మధ్యన ఎవరితో అసమాధానం, ఈ అసమాధానానికి, నీ హృదయ వేదనకి, నువ్వు కృంగిపోవటానికి, ఏడవటానికి ఆ సాతాను ఏ కుటుంబంలో విజృంభించాడో ఆ పరిస్థితులన్నీ దేవుడు తొలగిస్తాడు. ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచు, దేవుడు నీ కుటుంబానికి సమాధానం నీకు అనుగ్రహించును గాక. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు? ప్రత్యేకంగా హ్యాపీ బర్త్డే, దేవుడి దయని కిరీటంతో మిమ్మల్ని నింపును గాక.
యానివర్సరీ చేసుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించను గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరొకసారి ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం సమాధానం కలుగజేయను గాక. ప్రేమగల యేసయ్య వందనాలు. ఈరోజు ఎంతమంది చూస్తున్నారు, వాగ్దానాన్ని వింటున్నారు, వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకున్నారు, వారిలో వారి కుటుంబంలో ఇది యేసు నామములో సఫలపరచబడును గాక. సమాధానం వారి కుటుంబానికి, ఆ అనారోగ్యతలో ఆరోగ్యం ఇచ్చి, సమస్యల కష్టాలు అప్పులు బాధల్లో నుంచి విడిపించి, సాతాను ఓటమి పాలు చేసి శిలువ కార్యాన్ని బట్టి, ఆయన రక్తము, ఆయన యొక్క శిలువ బలియాగాన్ని బట్టి ఒక విజయం కలుగును గాక. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.